విష్ణు సహస్రనామము 93వ శ్లోకము. సత్యవాన్ సాత్వికః సత్యః సత్యధర్మపరాయణః అభిప్రాయః ప్రియారోర్హ ప్రియకృత్ ప్రీతివర్ధనః. ఓం సత్వవతే నమః. ధైర్య సాహసములు కలిగిన వాడు పరమాత్మ. ప్రతి అవతారమందు తన ధైర్య సాహసములు ప్రదర్శించి ధర్మమును ఉద్ధరించుటచే సత్వతువతుడని పిలువబడుచున్నాడు. సత్వవతునకు నమస్కారము. ఓం సాత్వికాయ నమః. సత్వగుణము ప్రధానముగా కలవాడు. ప్రశాంతత, సమగుణము, శాంతి ఉన్నగునవి సత్వగుణము యొక్క లక్షణములు. సత్వగుణము సృజనాత్మక కార్యములన్నిటికీ ప్రధానము. సృష్టికి మించిన సృజనాత్మక కార్యము మరి ఒకటి లేదు. అందుచే పరమాత్మ సాత్వికుడని తెలియబడుచున్నాడు. సాత్వికుడైన విష్ణువుకు నమస్కారము. ఓం సత్యాయ నమః. భూత భవిష్యత్ వర్తమాన కాలములందు మార్పు లేక స్థిరముగా ఉండునది సత్యము. త్రికాల బాధితం వస్తు సత్యమితి అని శృతివాక్యము. శుద్ధ చైతన్యమైన పరమాత్మకు మార్పు లేదు, స్థిరముగా ఉండువాడు. అందుచే సత్యముగా తెలియబడుచున్నాడు. సత్యమగు విష్ణువుకు నమస్కారము. ఓం సత్యధర్మ పరాయణాయ నమః. సత్యము ధర్మమునకు నిలయుడు పరమాత్మ. సత్యమనగా ఆలోచించిన దానిని చెప్పుట, చెప్పిన దానిని చేయుట అనగా మనస వాచ కర్మన ఆచరించున్నదే సత్యము. ధర్మమనగా చేయదగినది, చేయుట చేయదగినది, చేయకుండుట. కర్తవ్య విధిరేవ ధర్మ అని శృతివాక్యము. సత్యధర్మములు స్వరూపమే పరమాత్మ. అందుచే సత్యధర్మ పరాయణుడని వర్ణించబడుచున్నాడు. సత్యధర్మ పరాయణునకు నమస్కారము. ఓం అభిప్రాయాయ నమః. భక్తులందరకు అభిముఖముగా ఉండుటచే అభిప్రాయుడని పిలువబడుచున్నాడు. మరి ఒక విధముగా బహుళ వస్తు ప్రపంచమునంతను తనలో లీనము గావించుకొనుట చేత అభిప్రాయుడని భావించబడుచున్నాడు. అభిప్రాయుడుకు మహావిష్ణువుకు నమస్కారము. ఓం ప్రియార్హాయ నమః. అందరికీ ప్రేమపాత్రుడని అర్థము. భక్తులకు అతి ప్రియమైన వాడు అగుటచే మిక్కిలి ఆరాధింపబడువాడని అర్థము. భక్తులు తమ అత్యంత భక్తికి చిహ్నముగా తమకు అతి ప్రియమైన దానిని సమర్పించుటచే పరమాత్మ ప్రియార్హుడని పిలువబడుచున్నాడు. ప్రియార్హునకు నమస్కారము. ఓం అర్హాయ నమః. భక్తులచే ఆరాధించబడు వాడు అర్హుడు. ఆత్మగా మన హృదయములో ఉండుటచే భక్తి అంతయు హృదయము నుండి ఆవిర్భవించుచున్నది. అందుచే భక్తులు అందించు శరణాగతి, ప్రేమ, గౌరవములకు అర్హుడని తెలియబడుచున్నాడు. అర్హునకు నమస్కారము. ఓం ప్రియకృతే నమః. భక్తుల కోరికలను అరమరికలు లేక ఆసక్తితో తీర్చువాడని అర్థము. భక్తుల శ్రేయస్సుకై తాపత్రయపడువాడు పరమాత్మ. మరొక విధముగా అవిశ్వాసపరులు, దుర్మార్గుల కోరికలకు అగాధము కల్పించువాడని చెప్పబడుచున్నాడు. ఏ విధముగా చూచినను భక్తుల శ్రేయస్సు పరమాత్మకు ప్రధానమని తెలియచున్నది. అందుచే ప్రియకృతుడని చెప్పబడుచున్నాడు. ప్రియకృతునకు నమస్కారము. ఓం ప్రీతివర్ధనాయ నమః. భక్తులకు కలుగు అత్యంత హృదయానందములు ప్రీతి అందరు. భక్తులకు ప్రీతిని ప్రసాదించి దానిని దినదినము వృద్ధిని గావించుట చేత ప్రీతివర్ధనుడు నామం పరమాత్మకు సార్థకమగుచున్నది. పరమాత్మను చింతించిన కొలది ప్రసన్నుడై వారికి మరింత ప్రీతిని కలుగజేయనని భావము. ప్రీతివర్ధనుడైన పరమాత్మకు నమస్కారము. ఓం నమో భగవతే వాసుదేవాయ.